అంతే. అవును. అవును. సార్ లాస్ట్ రోజు నారా లోకేష్ గారు ఒక కీలక వ్యాఖ్య చేశారు. ఒక్కసారి అది వినిపిస్తా, దాని మీద మాట్లాడండి. ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఎర్ర బుక్కంటే ఒకడికి గుండెపోటు వచ్చింది. ఎర్ర బుక్కంటేనే ఒకడు బాత్రూమ్ లో కాలు జారి చెయ్యి ఎర్రగొట్టుకున్నాడు. ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? సమాజమే దేవాలయం. ఎర్ర బుక్ కాదు కదా. రెడ్ బుక్ నాదే ముందు నుంచి ఓకే అని చెప్తున్న మాటలే. ఇప్పుడు వరకు జరిగినవి అన్ని రెడ్ బుక్ ద్వారానే జరిగినాయి. పోసానికి రాజా అంటే ఇంకా పోసాని, అందులో ఇంకా ఆయన పేరు చెప్పలేదు కానీ అందరికి అర్థమైన విషయమే. వంశీయో లేదంటే కొడాలి నానియో వీళ్ళందరి గురించి ఆయన మాట్లాడేశారు ఓపెన్ గా. పేర్లు చెప్పలేదు అంతే. కాకపోతే జరుగుతుంది చూస్తే అర్థమైంది. ఇక ముద్ర వేసుకున్నారా, నేను వీళ్ళని బెదిరిస్తున్నాను, నేను చేసేయే ఇవన్నీ అవి అరాచకాలు కానివ్వండి, ఏదో ఒకటి కానివ్వండి, ఓపెన్ గా ఒప్పుకున్నారా, చెప్పారా నిన్న? దీన్ని బట్టి ఆయన చెప్పింది ముగ్గురులో ఒకటి గుండెపోటు అంటే కొడాలి నానికి, అవును కాలు జారి పడ్డం అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అవును. మూడవది ఎలా ఉన్నాడో చూశారంటే వంశీ. రాజా అంటే రాజా అనే పదం వాడుతున్నారు ఆయన పదే పదే, పోసాని గురించి కాదు. అంటే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ ఆ కాన్సెప్ట్ అది కొంచెం సినిమాటిక్ గా మాట్లాడతాడు ఆయన. ఆయన